సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఇండియాస్ యొక్క ర్యాంకు మరియు ఇండెక్సెస్ గురించి ఈ 2024-25 సంవత్సరాల మధ్య ఇండియా యొక్క ర్యాంకు మరియు ఇండెక్సెస్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ ర్యాంకింగ్ మరియు ఇండెక్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ సో ఈ జాబ్స్లలో డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎగ్జామ్లలో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ వచ్చేసి ఈ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025ను రిలీజ్ చేశారనమాట. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి నార్వే, మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 151. సో మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్, దానితో పాటుగా ఇంపార్టెంట్ క్విజెస్, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ పీడిఎఫ్స్ని కూడా మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025. సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి ఐస్లాండ్ అనమాట. సో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 130 అనమాట. నెక్స్ట్ వన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానం వచ్చేసి డెన్మార్క్, మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 96వ స్థానం అనమాట, 96th ప్లేస్. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. సో ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ను ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ ర్యాంక్ వచ్చేసి రష్యా, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మన ఇండియా అనమాట. నెక్స్ట్ వన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానం వచ్చిన దేశం ఏదంటే సింగపూర్ అనమాట. సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానం ఏ దేశం అంటే సింగపూర్, మన ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 85 అనమాట. సో నెక్స్ట్ వన్ ఆఫ్ఘనిస్తాన్స్ పాస్పోర్ట్ ఈజ్ ర్యాంక్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ 106th పొజిషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మొదటి స్థానం సింగపూర్, మన ఇండియా యొక్క స్థానం 85. సో చివరి స్థానం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ యొక్క ర్యాంక్ అనేది చివరి స్థానంలో ఉందన్నమాట, అంటే 160వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. నెట్వర్క్ రెడీనెస్ 2024 అంటే సో దీనిని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే పోర్ట్లాండ్స్ ఇన్స్టిట్యూట్ అండ్ ద సేట్ బిజినెస్ స్కూల్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అనే సంస్థ రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇందులో మొదటి స్థానం వచ్చిన దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 49వ స్థానం. నెక్స్ట్ వన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో దీన్ని WIPO అని అంటారు. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 39. నెక్స్ట్ వన్ గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ 2024. సో ఈ గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ 2024ను ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇందులో మొదటి స్థానం వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. సో సెకండ్ వచ్చేసి కోపెన్హేగన్, డెన్మార్క్ అనమాట. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, జూరిచ్, స్విట్జర్లాండ్. సో ఈ గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ 2024లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 141. నెక్స్ట్ వన్
గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. సో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో మనకు ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని WEF అని అంటారు. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మొదటి స్థానం వచ్చేసి స్వీడన్కి, మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 63వ స్థానం. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీన్ని EPI అంటారనమాట. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ EPI 2024 యొక్క మొదటి స్థానం ఏదంటే ఈస్టోనియా. సో ఇందులో మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 176వ స్థానం. నెక్స్ట్ వన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024లో దీనిని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని WEF అని కూడా అంటాము. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో మొదటి స్థానం ఉన్న దేశం ఏదంటే ఐస్లాండ్. మన ఇండియా యొక్క స్థానం వచ్చేసి 129. నెక్స్ట్ వన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. సో దీనిని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అనే సంస్థ రిలీజ్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మొదటి స్థానంలో మనకు ఏ దేశం ఉందంటే US అనమాట, యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో ఇందులో మన ఇండియా యొక్క స్థానము ఎన్నవ స్థానంలో ఉందంటే ఈ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో మన ఇండియా యొక్క స్థానము 39వ స్థానం అనమాట. సో మొదటి స్థానం వచ్చేసి USA. సో దీనిని ఏ సంస్థ రిలీజ్ చేస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ర్యాంకింగ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కింద యూజ్ అయిన అనిపిస్తే కింద ఒక చిన్న లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా ఉంటారు. దాంతో పాటుగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు RRB NTPC RRB గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఆ గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.